హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఎస్ ఫార్మ్స్. ముందుగా మన ఛానల్ చూసి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇవాళ టాపిక్ వచ్చేసి, ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఎవరి దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్క ప్రాబ్లం అయితే ఇప్పుడు వైరస్ అండి. మొత్తం వైరస్తో స్ప్రెడ్ అయిపోయిందనమాట. సో ఇది మా ఏరియాలో పలానా ప్లేస్లో లేదు అనడానికి లేదు, ప్రతి చోట వైరస్ అన్నది బాగా అయితే స్ప్రెడ్ అయిపోవడం జరిగింది. కొంతమందికి ఎక్కడెక్కడో రాకపోవచ్చు, సో మాకు బాగానే ఉన్నాయి కోళ్ళు అనుకోవచ్చు. సో మన ఇంట్లో బాగున్నా మన ఏరియా నుంచి ఒక 1/2 కిలోమీటర్ లైక్ అలా సరౌండర్లో అయితే ప్రతి ఒక్కరికి అయితే ఎఫెక్ట్ బాగా పడిందండి. ఇది ఈ వైరస్కి మెడిసిన్ అన్నది పెద్ద పెద్దోళ్ళు కూడా ఎవరు ఇంకా అయితే ఏం చెప్పలేదండి. అలాగే కొంతమంది దీనికి అసలు మెడిసిన్ కూడా లేదనేసి అంటున్నారు. సో సిమ్టమ్స్ కూడా అలాగే ఉన్నాయి. కోళ్ళు యాక్టివ్గానే ఉంటున్నాయి అనమాట. సో ఫుల్ యాక్టివ్గా ఉంటున్నాయి, కోస్తున్నాయి, అలాగే ఫీడ్ అన్నది కూడా టైం టు టైం పర్ఫెక్ట్గా తింటున్నాయి, వాటర్ తాగుతున్నాయి, వితిన్ హాఫ్ అన్ అవర్లో చచ్చిపోతున్నాయి. కనీసం ఒక కోడి మునగ తీసుకొని సో దీనికి డిసీజర్ వచ్చింది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం, మిగతా వాటిని సేవ్ చేసుకుందాం అన్న థాట్స్ కూడా లేదనమాట. ఒక్క కోడి యాక్టివ్గానే తిరుగుతుంది, అన్నీ అబ్బా బాగున్నాయి అనుకునే లోపల ఒక్క హాఫ్ అన్ అవర్లో చనిపోతున్నాయండి. సో వీటికి చనిపోయే ముందు కొన్ని కోళ్ళకి ఏమవుతుందంటే మేత అయితే అరుగుతలేదనమాట. సో నేను గమనించింది ఏంటంటే, డిసీజర్ వచ్చిన కోడికి మేత అరుగుతలేదు. సెకండ్ కోడి రెగ్యులర్గా ఉండేదానికన్నా ఒక 10% డిఫరెంట్లు కనిపిస్తున్నాయి. ఆ టైంలోనే కొంచెం దాన్ని సెపరేట్ చేసుకోవడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అది. ఎందుకంటే ఇప్పుడు కోళ్ళు ఇలాగే ఉంటే కనుక నెక్స్ట్ 2026కి అయితే ఎవరి దగ్గర కోళ్ళు అనేవి ఉండవు. ఆ టైంకి ఇప్పుడు ఒరుగులు అనేవి కూడా ఎక్కువ చనిపోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇయర్ 26కి కాదు కదా, అసలు ఈ 2025కి మ్యాచెస్ పందాలు కట్టుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అనమాట. చాలామంది జోడీలు ఒప్పుకున్నారు, పెద్ద పెద్ద పందాలు ఒప్పుకున్నారు. సో కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అని చిన్న వాళ్ళ దగ్గర అని మొత్తం ఆల్మోస్ట్ చాలామంది దగ్గరికి అయితే కోళ్ళు చనిపోవడం జరుగుతుంది. అలాగే కొన్ని ఏరియాలో అయితే ఫామ్స్ మొత్తం తీయడం కూడా జరిగిందనమాట. సో మనమైతే చూసామన్నమాట, ఒక 3 ఫామ్స్ అయితే కూడా మొత్తం కోళ్ళని చనిపోవడం వల్ల వాళ్ళు ఫామ్ కూడా తీసేయడం అన్నది జరిగిందనమాట. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలా ఉందనమాట. ఎందుకంటే టైం ఇవ్వట్లేదు కోళ్ళకి మెయిన్. ఈ కోడి ఎంత యాక్టివ్గా ఉన్నా ఇలాగ వితిన్ ఒక 1 అవర్కి ఇలాగ నోట్లోంచి బ్లడ్ అనేది వచ్చి కోడి అప్పటికప్పుడే చనిపోవడం జరుగుతుంది అనమాట. ఎమ్మటిని దానికి మనం మెడిసిన్ తీసుకునేంత టైం కూడా లేదు. మెడిసిన్ తీసుకోవడానికి టైం ఇవ్వడం, అసలు దానికి మెడిసినే లేదనేసి చెప్తున్నారు. సో మ్యాక్సిమం అదే నిజం. దీనికైతే మెడిసిన్ ఏం లేదు. దీనికి ఉన్న మెడిసిన్ వల్ల మన ఫామ్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం, నీట్గా ఆవు పేడతో కల్లాపులు వేసుకోవడము, లేక ఈ స్ప్రేలు అన్నవి వీక్లీలో 1 టైం లేక 2 టైమ్స్ అన్న స్ప్రే చేసుకోవడం, ఇంకా అలా చేసుకుని మన ఫామ్స్ని అయితే నిలబెట్టుకోవడం తప్ప ఇంకేమీ లేదు. మనం ఎక్కువగా బయట తిరిగి కూడా మన ఫామ్లోకి రావడం అన్నది కరెక్ట్ కాదు. సో ఎంత చేతులు కాళ్ళు కడుక్కుంటూ వెళ్ళినా అది టైం ఇంకా అది గాలికి వచ్చేస్తుంది అనమాట. అది గాలి ద్వారా వచ్చేసి దానికి మనం ఏం చేయలేమండి. సో చెప్పులు అనేవి కూడా మనం వేరే ఇప్పుడు బయట తిరిగే కాకుండా బయట పెట్టేసుకుని లోన్ ఉండే చెప్పులు వేరే వాడుకొని స్ప్రేలు చేసుకుని నీట్గా ఉంచుకుంటే బతికిన కాడికి బతికితే, పోయిన కాడికి పోతే, బతికిన వాటిని ఇంక పెంచుకోవడం, ఇంకా అదే చేయాలన్నమాట. ఎందుకంటే చేతులు ఎత్తేసారు ఆల్మోస్ట్ చాలామంది. దీనికి మెడిసిన్ అన్నది ఇంకా చెప్పలేదు ఎవరు, మ్యాక్సిమం లేనిది ఎవరు ఏం చేయలేరు కదా. సో అదనమాట, మన ఫామ్ని మనం కాపాడుకోవాలంటే సో బయట వాళ్ళని మన దగ్గరికి అయితే రానియకూడదు. మనం బయటకు వెళ్ళకుండా ఏ కోళ్ళని 4 రోజులు తెచ్చుకోకుండా నీట్గా ఉండటం చాలా మంచిది అని నా అభిప్రాయం అనమాట. సో ఈ సంవత్సరం పండగ కూడా మనకి ఎక్కువ కూడా టైం లేదు. సో చాలామంది పాపం పెద్ద పెద్ద పందాలు గట్టా జోడీలు ఒప్పుకున్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మ్యాక్సిమం బయటకి గట్ట వెళ్ళకుండా ఏ కోళ్ళు గట్ట తెచ్చుకొని నీట్గా ఉండడం చాలా మంచిదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే బయట టైం చూస్తే మనకి ఇంకొక 50 డేస్ ఆ టైంలోనే ఉందన్నమాట. సో ఈ పండగ పాపం ఎంతో తయారీ, ఎంతో కష్టపడతాం. ఇప్పుడు 1 ఇయర్ ఒక పుంజుని పందానికి సిద్ధం చేయాలంటే 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ పడుతుంది. కానీ వైరస్ వితిన్ హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్లోనే దాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఆ బాధ చాలా బాధగా ఉంటుంది అనమాట అది. సో మన జాగ్రత్తలో మనం ఉండడం అన్నది చాలా మంచిదండి.